కృష్ణుడు ఇలా చెప్తాడు, మా సోదరి సుభద్ర వివాహం చేసుకొని తన భర్తతో తిరిగి వస్తుంది అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటలు విని, మీరు హస్తినాపురంతో శత్రుత్వం కోరుకుంటున్నారా? మా సైన్యం మీ ద్వారకని యుద్ధానికి వస్తుంది వాసుదేవా అని అంటాడు. కృష్ణుడు ఇలా అంటాడు, ధృతరాష్ట్ర మహారాజా, మీరు అర్జునుడి భార్యను స్వాగతించి ద్వారకతో బంధుత్వాన్ని కలుపుకోవాల్సి ఉంది. అది కాకుంటే పాండుపుత్రులు స్వతంత్రులని అంగీకరించాల్సి ఉంటుంది అని చెప్తాడు. భీష్ముడు అర్జునుడికి స్వాగతం పలకమనే చెప్తాడు. తరువాత అర్జునుడికి సుభద్రకి వివాహం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు వారికి స్వాగతం చెప్పి, హస్తినాపురానికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇంద్రప్రస్థం వెళ్ళండి అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న బలరాముడు అర్జునుడిని ఇలా అడుగుతాడు, నువ్వు ఎప్పటికీ ఇక్కడే ద్వారకలో ఉండాలి, లేకుంటే ఇప్పుడే సుభద్రను తీసుకొని ఇంద్రప్రస్థం వెళ్ళాలి అని చెప్తాడు. అర్జునుడు నవవధువుతో వస్తున్నాడని ద్రౌపదికి తెలుస్తుంది. వారిని ద్రౌపది లోపలికి రానివ్వదు. మీరు కానీ మీ భార్య కానీ నగరంలోకి ప్రవేశించడానికి అధికారం లేదు అని చెప్తుంది. పాండవులందరూ కలిసి ద్రౌపదికి నచ్చజెప్పడానికి వెళ్తారు. తర్వాత సుభద్ర వచ్చి ద్రౌపదితో మాట్లాడుతుంది. తర్వాత ద్రౌపది కూడా ఒప్పుకుంటుంది.